నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంద్రుణ్ణి సంహరించడానికి దితి తపస్సు చేయుట అనే విషయం గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మదనం సమయమున తన పుత్రులు మరణించుటచే దితి కాశ్యప మహర్షి వద్దకు వెళ్ళి ఇలా చెప్పెను: ఓ మహాత్మా, ఇంద్రుడు నా కుమారులను హతమార్చెను. కావున నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుణ్ణి చంపగల పుత్రుణ్ణి పొందగోరుచున్నాను. నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అని వేడుకొనెను. అప్పుడు కాశ్యపుడు, ఓ దితి, నీవు 1000 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తే నీకు ఇంద్రుణ్ణి సంహరించే పుత్రుడు జన్మిస్తాడు. కావున నీవు కొన్ని వ్రత నియమాలు పాటించాలి. ఎప్పుడూ శుద్ధంగా ఉండాలి. సాయంత్రం నిద్రపోరాదు. మలిన స్థితిలో ఉండకూడదు. మనస్సు శరీరం రెండూ నియంత్రణలో ఉండాలి అని చెప్పెను. దితి అంగీకరించి తపస్సును ప్రారంభించింది. దితి వ్రతం గురించి తెలుసుకున్న ఇంద్రుడు భయపడి తనకు మరణం సంభవిస్తుందని భావించి దితిని చేరి ఆమెకు ఎన్నో సేవలు చేసి నమ్మకం సంపాదించాడు. 990 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఒకరోజు దితి అలసటతో సాయంత్రం నిద్రపోయింది. అది వ్రతానికి విరుద్ధం. ఇంద్రుడు ఇదే తగిన సమయం అని భావించి దితి గర్భంలోకి ప్రవేశించి గర్భాన్ని 7 ముక్కలుగా చీల్చాడు. గర్భం నందు ఉన్న శిశువు ఏడుపు శబ్దం వినబడింది. ఏడవకు ఏడవకు అని ఇంద్రుడు చెప్పెను. దితి తన గర్భంలో శిశువు 7 ముక్కలు అయినందుకు తీవ్రంగా దుఃఖించెను. నా అపరాధం వల్లనే ఈ శిశువు 7 ముక్కలుగా అయినాడు. దేవేంద్రుని తప్పు ఏమీ లేదు అని చెప్పెను. 7 ముక్కలు అయిన శిశువు ఇంద్రుడికి సహాయ దేవతలుగా మారాయి. ఓ రామ, ఈ ప్రదేశమునందే దేవేంద్రుడు దితికి పరిచర్యాలు చేసెను. ఈ నగరమే విశాల నగరము. ఇక్ష్వాకు వంశానికి చెందిన సుమతి అనే రాజు ఈ నగరాన్ని పాలిస్తున్నాడు. ఈ వంశంలోని వారందరూ మహాత్ములు, పరమ ధార్మికులు. ఓ రామ, ఈ రాత్రి ఇచ్చటే సుఖంగా గడుపుదాము అని చెప్పెను. మిగుల పరాక్రమంతుడైన సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్రుడు వచ్చినట్లు తెలిసి ఎంతో సంతోషంతో విశ్వామిత్రుణ్ణి పూజించి కుశల ప్రశ్నలు అడిగెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.